నాణ్యత లేని బంగారం అమ్మకాలు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జిఎన్ఆర్ జ్యువెలరీలో తనిఖీలు చేపడుతున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు. తాజాగా బంగారం నాణ్యత ప్రమాణాలు నిర్ధారించే హాల్ మార్క్ లేకుండా బంగారు నగలు అమ్మకాలు చేస్తున్నారనే ఫిర్యాదు రావడంతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS నరసన్నపేట బంగారు దుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. BIS అధికారుల తనిఖీల్లో విస్తుపోయే వ్యాపారుల మోసాలు బయటపడడంతో అధికారుల బృందం అవాక్కైంది. GNR గోల్డ్ డైమండ్స్ దుకాణంతో పాటు లక్ష్మీ హాస్య హాల్ మార్క్ దుకాణంలో కూడా తనిఖీలు చేశారు. నకిలీ హాల్ మార్క్తో విక్రయాలు చేస్తున్న ఈ దుకాణాల్లో 1.72 కిలోల బంగారు ఆభరణాలు సీజ్ చేశారు. నకిలీ హాల్ మార్క్ ఎక్కడ ముద్రిస్తున్నారు అనే దానిపైన అధికారుల బృందం దృష్టి సారించినట్లు BIS విజయవాడ జోన్ JD అర్జున్ తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బంగారం దుకాణాల్లో బంగారం, కంప్యూటర్ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు. సన్నపేట అర్జున్ అండి, జాయింట్ డైరెక్టర్, వర్కింగ్ ఇన్ BIS విజయవాడ బ్రాంచ్ ఆఫీస్. నాతో పాటు వివేక్ రెడ్డి ఉన్నారు, డిప్యూటీ డైరెక్టర్. మేము మా టీంతో పాటు మార్నింగ్ నర్సన్నపేట పోలీస్ స్టేషన్కి వచ్చి విత్ పర్మిషన్ ఆఫ్ CI గారు, SI గారు అందరూ విత్ కానిస్టేబుల్స్ వాళ్ళు పర్మిట్ చేశారు మాకు ప్రొటెక్షన్ లాగా. వాళ్ళని తీసుకొని మేము రైడ్ చేయడానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి అక్కడ చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఎవిడెన్స్ దొరికాయి. సో మిస్యూజ్ చేసినట్టు, హాల్ మార్కింగ్ లేకుండా, HVD లేకుండా చేసినట్టు వాళ్ళకు మేము రైడ్ చేసి వాళ్ళకి సీజర్ మెమో అవి ఇవ్వడం జరిగింది. సేమ్ సీజర్ మెమో కాపీస్ మేము మళ్ళీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. తర్వాత కోర్టులో జడ్జిమెంట్ ఎలా వస్తుంది అలా అలా డైరెక్షన్ ప్రకారం మేము నడుచుకోవాలి. సో మిగిలిన చెప్పాలంటే ఆఫ్టర్ కోర్టులో జడ్జిమెంట్ అయిన తర్వాత మేము చెప్పగలం. ఎంత వెయిట్ దొరికిందండి? అరౌండ్ 1 kg వరకు గోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గర 800 పెట్టాము. ఎవిడెన్స్ కోసం కొంచెం మనం తీసుకెళ్లి మన ఆఫీస్కి సబ్మిట్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఒక గోల్డ్ షాప్ దొరికింది సార్ మెయిన్గా. టోటల్ మీరు మార్నింగ్ నుంచి ఎన్ని షాపులు రైడ్ చేశారు? 2-3 షాప్స్ తిరిగాం సార్. ఒక షాప్ లో దొరికింది. తగ్గిన షాపులు ఓపెన్ ఉన్నాయండి, క్లోజ్ ఉన్నాయి? అన్ని మధ్యాహ్నం వెళ్ళేసరికి కొన్ని క్లోజ్ పెట్టేశారు. మరి కొంతమంది తెలిసినట్టుంది మేము వచ్చినట్టు, కానీ టైం కూడా లేదు మా దగ్గర అంతా. బట్ కస్టమర్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు BIS అప్లికేషన్ లో కంపల్సరీగా చెక్ చేసుకుని గోల్డ్ జెన్యూనిటీ చెక్ చేసుకుని ఇంత క్యారెట్ ఇంత ప్యూరిటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా ఉంటారు. ఎందుకంటే అది కాస్ట్ హై కాస్ట్ కాబట్టి, ప్రీషియస్ మెటల్ కాబట్టి ఖచ్చితంగా దాని ప్యూరిటీ అందులో తెలుస్తుంది మొబైల్లో. అదే ప్యూరిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. HVD నెంబర్, మన ఆర్నమెంట్ నెంబర్, సపోజ్ ఒక గోల్డ్ రింగ్ కానీ చైన్ కానీ కొన్నప్పుడు అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా కొనేసి కస్టమర్స్ వాళ్ళు చూసుకొని కొనేటట్టు ఉన్నాయి. వాళ్ళు చెక్ చేసే మెషిన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయా? అవి కూడా ఫ్రాడ్ సార్? మెషిన్స్ అంటే వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ సెంటర్ దగ్గర ఉంటే, వేరే సెంటర్ దగ్గర కూడా మేము చెక్ చేస్తాము. వాళ్ళ దగ్గర మెషిన్ అప్లై లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా రన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ వస్తే అక్కడ కూడా రీడ్ చేస్తాం ఈరోజు. అది కూడా సక్సెస్ఫుల్ గా మెషిన్ అనేది మెషిన్ వాడుతున్నారా దానికి లేజర్ మెషిన్ ప్రింటింగ్ అనేది ఉంటుంది మెషిన్ కి, మీకు తెలుసు. ఆ మెషిన్ కూడా తీసుకుని మళ్ళీ ఆఫీస్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ జస్టిఫికేషన్ బట్టి తర్వాత ఏం యాక్షన్ తీసుకుంటుంది మా రీజనల్ ఆఫీస్ కి, మా హెడ్ ఆఫీస్ కి మాట్లాడి మేము డిసిషన్ ఇవ్వగలం. ఆ మెషిన్ ఇప్పుడు సీజ్ చేశారా లేకపోతే ఏంటంటే? ఆ మెషిన్ కూడా అదైతే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ మెషిన్ కి తీసుకెళ్లాలి ఖచ్చితంగా యాజ్ పర్ రూల్స్, యాక్ట్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఏంటి ఏమైనా డిపార్ట్మెంట్ కి మీరు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏమైనా సివిల్ వాళ్ళకి ఏమైనా హ్యాండ్ ఓవర్ చేశారా లేకపోతే అది ఏంటి? లేదు సార్ వాళ్ళకి అంటే ఇప్పుడు వరకు సివిల్ స్టేషన్ లో మీరు ఉన్నారు కదా, పొద్దున్న ఎప్పుడో వచ్చి జరిగింది. ఇక్కడ సాయంత్రం వాళ్ళకి డౌట్ ప్రొసీజర్స్ ఉంటాయంట, రూల్స్ కంపల్సరీ రావాలని మేము తెలుసుకున్నాము. మంచిగా సపోర్ట్ ఇచ్చారు. వీ హ్యావ్ టు ట్రావెల్ ఎ లాట్, 3 hours ట్రావెల్ చేయాలి. ఏ షాప్ సార్ రైడ్ చేశారు? GN హాల్ సెంటర్. ఓకే.